ఇప్పటికే ఎట్టకేలకు జయలలిత ఆస్తుల వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేసింది బెంగళూరులోని కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు. ఆరు పెట్టెల్లో తమిళనాడుకు జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అందించారు బెంగళూరు వాసులు. ఇక వీటి విలువ దాదాపు 4,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడుకు అప్పగించిన జయలలిత ఆస్తుల్లో మొత్తం 27 కిలోల ఆభరణాలు, 601 కిలోల వెండి, 750 జతల పాదరక్షలు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలతో పాటు పలు నివాసాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించేశారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913.14 కోట్లుగా అధికారులు అంచనా వేయగా అది ఇవాళ కనీసం 4,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.